మాకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీని హీరోని చేసిన హీరో మీరే. ఇప్పటికీ నా కోసం నేను చేసుకున్నాను. లేదు సార్, అంటే ఇప్పుడు మీ ఒరవడి మీరు ఏదైతే కొత్త బాటలు వేసుకుంటూ వెళ్ళి దాని మీద స్టిక్ అనేవి, అది ఒక దివాకరం కావచ్చు, అప్పులప్ప, అవన్నీ కూడా మాలోంచి జనాల నుంచి పుట్టిన క్యారెక్టర్స్ని తీసుకొని ఇప్పటికీ ఉపయోగపడుతున్నాయి అవి. ఎవరైనా టెన్షన్లో ఉంటే ఇప్పటికీ ఆ సినిమాలే ఉపయోగపడుతుంది. ఏంటి సార్ మీ టేక్ ఏంటి? అంటే రాబిన్ హుడ్ అనే ప్రాజెక్టులోకి రాజేంద్ర ప్రసాద్ గారిని తీసుకురావటం వెనక అసలు నేను ఒకటండి, సరే రాజేంద్ర ప్రసాద్ గారిని అలా చూసాము, అసలు చాలా లెజెండరీ యాక్టరు. అసలు ఈయన మనకి మన మాట అసలు ఆయనకి నేను వెళ్ళి కామెడీ గురించి నేనేం చెప్తాను, అసలు కామెడీ అంటేనే అసలు ఆయనకి నేను వెళ్ళి ఏం చెప్తాను అనే ఉద్దేశంతోనే వెళ్ళాను. ఫస్ట్ వెళ్ళినప్పుడు, ఇంటికి వెళ్ళినప్పుడు ఈయన ఈజ్ ఆఫ్ చేశారండి. అసలు నాకైతే పెద్ద లెసన్ అనమాట. వెళ్తే ఈయనేంటి అసలు నేను ఏదైనా చెప్తుంటే వింటున్నారు అంతా అయిపోయిన తర్వాత అసలు ఈయన వింటున్నారా లేదా అనుకునేసరికి మొత్తం అయిపోయిన తర్వాత ఈ క్యారెక్టర్కి ఫస్ట్ విగ్ ఇలా పెడదాం, గెటప్ ఇలా పెడదాం, ఫస్ట్ జనార్దన్ సున్నిపెంట అనే ఒక క్యారెక్టర్ అనమాట. క్రాసింగ్లోకి వెళ్ళిపోయారు, మొత్తం వెళ్ళిపోయి ఇమీడియట్గా ఇవి చేద్దాం ఇగో నేను బాడీ లాంగ్వేజ్ అతను తీసుకెళ్ళాడు. ఈ రెండింటి మధ్యలో తేడా మీకు సినిమా చూసేటప్పుడు తెలుస్తుంది. లేదు గుడ్ స్టాండర్డ్స్. మీకు ఒక అనిల్ రావిపూడి గారు కానీ, కొరటాల శివ గారు కానీ, వెంకీ కుడుముల కానీ, అంటే వాళ్ళు ఒక ఆర్టిస్ట్గా కాదు సార్, బియాండ్ ఒక లవ్ ఉంటుంది మీ మీద. అసలు రాజేంద్ర ప్రసాద్ గారు బేసిక్ అది నా అదృష్టం. డాడీ అని పిలుస్తారేమో కదా అనిల్ రావిపూడి గారు. అది అదృష్టం అబ్బాయి, అది నిజంగా భగవంతుడు స్వామికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. వీళ్ళు ఈ జనరేషన్ డైరెక్టర్స్, వీళ్ళందరూ ఇప్పుడు ఈ జనరేషన్లో టాప్ డైరెక్టర్లు అవ్వబోతున్న వాళ్ళు, వీళ్ళు నా కోసం ప్రేమ ఉండటం వేరు, ప్రొఫెషనల్గా ఉండటం వేరు, నా మీద క్యారెక్టర్ రాయటం వేరు. మీరు ఈ సినిమా చూస్తే, రాబిన్ హుడ్ చూస్తే, మీరు నా మీద రాసిన క్యారెక్టరైజేషను ఏ స్టాండర్డ్లో ఉందో మీరు చూసి చెప్పాలి. మాకు ఒకటి గుర్తొస్తుంది సార్, సర్లేరుని మీకు ఎవరు చూస్తున్నప్పుడు మహేష్ బాబు గారి పక్క నుండి అసలు ఆయన కరెక్ట్గా ఆయనకి మ్యాచ్ అయ్యే విధంగా, అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ మీరు ఎవరికైనా మ్యాచ్ చేయగలరు. కరెక్ట్గా మీరు మహేష్ బాబు గారిని చూస్తుంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఏమో. ట్రైన్ ఎపిసోడ్, ట్రైన్ తర్వాత కూడా సినిమా మొత్తం కూడా ఒక రకమైన వైబ్ని క్రియేట్ చేసింది కదా. మేము ఎక్స్పెక్టింగ్ నితిన్ గారితో కూడా అదే జరుగుతుంది. నితిన్ ఈజ్ లవ్లీ. నాకు మా అబ్బాయిలాగా, నాకు కొడుకు కంటే కొడుకులాగానే నితిన్ వన్ ఆఫ్ మై లవర్స్. నన్ను ప్రేమించే వాళ్ళలో